మామూలుగా ఇప్పుడు అనేక విశ్వవిద్యాలయాలు చూస్తుంటాం. ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఇది వాస్తవంగా అయితే మెజారిటీ విద్యార్థులు హిందువులే కదా ఉండేది. అక్కడ నువ్వు ఒక క్రిస్టియన్ విద్యార్థినో లేకపోతే ముస్లిం విద్యార్థినో లేదంటే బౌద్ధ, జైన, సిక్కు ఇట్లాంటి విద్యార్థినో నువ్వు హిందూ మతంలోకి వస్తేనే నిన్ను పాస్ చేస్తాం, నువ్వు హిందూ మతంలో ఉండి తీరాలి, నువ్వు మతం మారకపోతే కనుక నువ్వు అట్లాగా నువ్వు పనికిరావు ఇట్లాంటిది కానీ, లేదా నిన్ను తప్పిస్తాం పరీక్షలో, లేకపోతే నువ్వు దారుణంగా ఇబ్బంది పడతావు ఇట్లాంటి హెచ్చరికలు ఎక్కడన్నా ఏ యూనివర్సిటీలోనన్నా ఏ హిందూ అధ్యాపకుడైనా, ఏ హిందూ ప్రొఫెసర్ అయినా, లేదా ఏ హిందూ విద్యార్థి అయినా చేస్తారా? లేదే. అందరితో కలుస్తారు, స్నేహం, కలవకపోతే దూరంగా ఎవరి పనాలు చేసుకుంటారు. కానీ మత మార్పిడి ప్రయత్నం ఏ హిందూ విద్యార్థి చేయలేడు, ఏ హిందూ ప్రొఫెసరు చేయడు. కానీ జామియా యూనివర్సిటీ ఏదైతే మొన్న నిజ నిర్ధారణ సంఘం తేల్చింది ఏంటంటే, అన్యమతస్థులు ఒక్క హిందువులనే కాదు, ముస్లింలు కానటువంటి వాళ్ళందరినీ, ఆడపిల్లల్ని కూడా ఇట్లాంటి ఇబ్బంది పెట్టారు, అబ్బాయిలను కూడా ఇట్లా ఇబ్బంది పెట్టారు. మీరు పాస్ అవ్వాలంటే మతం మారాల్సిందే, లేదంటే కనుక వాళ్ళని చాలా అవహేళన చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరిగింది. ఇది తాజాగా తేలినటువంటి నివేదికలో బయటకు వచ్చినటువంటి సత్యం.